బిడ్డలమైన మనము ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అది మనం తెలుసుకోవాలి. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ విధమైన ఆటంకాలు వచ్చినా దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు అని మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను ప్రేమించటం మానేశాడేమో అని అనుకుంటాం. అలా అనుకోకూడదు. దేవుడు మనల్ని ప్రేమించటమే కాదు, కానీ దేవునిని మనము కూడా ప్రేమించాలి. అంతే కదా. ఎప్పుడైనా కానీ ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకం మొత్తాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమని పొందుకొని మనము మరలా తిరిగి దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమిస్తే ఏం జరిగిద్ది తెలుసా మీకు? దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే చాలా మేలులు జరుగుతాయి. చాలామంది లోకాన్ని ప్రేమిస్తారు, లేకపోతే వస్తువులను ప్రేమిస్తారు, బిడ్డలను ప్రేమిస్తారు, పరిస్థితులు, స్థలాలు, ఇళ్ళు, రకరకాల అయిన పరిస్థితులు ప్రేమిస్తారు. కానీ దేవునిని ప్రేమిస్తే ఏం జరిగిద్ది అనేది చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏంటంట? దేవునిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు జరిగిద్ది. దేవునిని ప్రేమించే వారికి. దేవునిని ఎవరు ప్రేమిస్తారు? అక్కడేమనుందంటే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఎవరంటే వాళ్ళు దేవుని ప్రేమించలేరు, పిలువబడిన వారు మాత్రమే ప్రేమించగలుగుతారు. అయితే పిలువబడిన వారికి ఎట్ ద సేమ్ టైం ఏమనుంది? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. అంటే మేలు చేయాలని మన జీవితంలో అన్నీ కలిసి వస్తాయి. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఒకవేళ నీ జీవితంలో నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి అయితే అది నీకు మేలే. నీ జీవితంలో కష్టాలు వస్తే అది నీకు మేలే. నీ జీవితంలో నిందలు, శ్రమలు, బాధలు వస్తే అది మేలే. ఎప్పుడు మేలు? నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి అయితే అది నీకు మేలుగా మారుస్తాడు. యేసేపు జీవితంలో ఒక నింద వచ్చింది, కానీ దాన్ని ఎలా టర్న్ చేశాడు దేవుడు అంటే, అతను ప్రధానమంత్రి అవటానికి వాడుకున్నాడు. ఓకేనా? మన జీవితంలో కూడా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి అయితే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. సమస్తము సమకూడి మేలు జరుగుతాయి. ఇవాళ చూడకూడదు మనం. ఇవాళ మన జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్ చూసి మనం భయపడకూడదు. ఇక్కడేమన్నాడంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని ప్రేమిస్తే చూడండి ఎన్ని దశలు ఉన్నాయో ఒక మనిషి జీవితంలో. పిలుస్తాడు దేవుడు, అతన్ని తెలుసుకుంటాడు, అతన్ని తన కుమారుడి రూపంలో మారుస్తాడు, నిర్ణయిస్తాడు, తర్వాత నీతిమంతులుగా చేస్తాడు, మహిమపరుస్తాడు. ఓకే? అయితే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళల్లో కనపడే కొన్ని లక్షణాలు చూద్దాం. 1 కొరింథీ 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల, ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవుడికి తెలుసు. ఒకవేళ నీ మనసులో నువ్వు దేవుని ప్రేమిస్తుంటే దేవుడికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుడికి తెలియదేమో అనుకుంటున్నావేమో. చాలా మంది దేవుడికి తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుడికి నువ్వెవరో తెలుసు, నువ్వు ఏ ప్రయాణం చేస్తున్నావో తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, నువ్వు ఏం జరగబోతుందో తెలుసు, సమస్తమో తెలుసు. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు జరిగే ప్రతి కీడును కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడంటే ఏం చేస్తాడంటే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు, మేలు చేస్తాడు. అయితే ఇక్కడ చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. ఆయనను ప్రేమించువారు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఎలా ఉంటారంట? బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా మారిపోతావు? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటావు. నీరసంగా కృంగిపోయి బలహీనమైపోయి ఏదో తెలియని నీరసం, ఏదో తెలియని బలహీనత, ఏదో తెలియని దిగులు, హృదయంలో ఏదో తెలియని వేదన, అవన్నీ కాలిపోతాయి. ఎప్పుడు? దేవునిని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. బలముతో
శక్తితోటి సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉండిద్ది? అంత బలమైన శక్తిని దేవుడు మన లోపల నింపుతాడు. దేవుణ్ణి ప్రేమిస్తే మొదట నువ్వు దేవునికి తెలుస్తావు, రెండోది బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటావు. సూర్యుడు ఎంత బలంగా ఉంటాడు చెప్పండి? సూర్యుని దగ్గరికి ఎవరైనా వెళ్ళగలుగుతారా? సూర్యుని దగ్గరికి ఏదైనా చీకటి వెళ్ళగలిగిద్దా? సూర్యుడు వస్తే ఏం జరిగిద్దంట? చీకటి అంతా పారిపోయిద్ది. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్న వ్యక్తివైతే నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే మీ ఇంట్లో ఉన్న చీకటి అంతా ఏమైపోయిద్ది? పారిపోయిద్ది. ఎలా? నువ్వు దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఇంట్లో అన్న ఏదో చీకటి ఉన్నట్టుగా ఉందన్న, నువ్వు దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించి మనస్ఫూర్తిగా ఇంట్లోకి వెళ్ళు, బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటావు. ఆ సూర్యుని ముందు ఏం జరిగిందంట? ఆ చీకటి అంతా దానికి అంతట అదే పారిపోయింది. నువ్వేం చేయాల్సిన అవసరం, ప్రార్థన చేసిన దాకా కూడా ఉండదు. నువ్వు ప్రార్థన చేసిన దాకా ఉండిద్దా ఇంట్లో? నువ్వు దేవుని ప్రేమించాలి. ఓకే, ఇక్కడ చూడండి, కీర్తన 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. ఉల్లాసంగా ఉంటారంట. దేవుణ్ణి, ఆయన నామాన్ని ప్రేమించే వాళ్ళు ఉల్లసిస్తారు, ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. పిల్లలు గమనించారా ఎలా ఉంటారు? చిన్నపిల్లలు గమనించారా? ఏదన్నా మనం వాళ్ళు ఆడుకునే బొమ్మలు కానీ ఏమైనా తెస్తే వెంటనే ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. దేవునిని, ఆయన నామాన్ని నువ్వు ప్రేమిస్తే ఉల్లాసంగా ఉంటావు. తర్వాత కీర్తన 11:7 వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. అంటే ఏంటంటే ఆయన నీతిని ఎవరైతే ప్రేమిస్తారో యథార్థవంతులైన ముఖ దర్శనం చేస్తారు. ఆయన ముఖాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ముఖాన్ని చూడగలుగుతావు నువ్వు. యథార్థవంతులు, ఆయన నీతిని ప్రేమించువాడు ఆయన ముఖ దర్శనం చేస్తాడు. ఆయన నామాన్ని ప్రేమిస్తే సంతోషిస్తావు. ఆయన్ని ప్రేమిస్తే ఆయనకి తెలుస్తావు. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? ముఖ దర్శనం చేస్తావు. తర్వాత కీర్తన 31:23. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. మనమందరము ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమిస్తే విశ్వాసులను కాపాడతాడంట. నువ్వు దేవుని ప్రేమిస్తే కాపాడతాడు దేవుడు. ఓకే, మనల్ని కాపాడాలి దేవుడు అంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే విశ్వాసులను ఆయన కాపాడతాడు. తర్వాత చూడండి, కీర్తన 69:35-36. దేవుడు సియోనును రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. దేవుడు ఏమంటాడు? యేసు ప్రభు, నేను మీ కొరకు నా తండ్రి ఇంట అనేక ఇళ్ళున్నాయి, నేను మీకు ఇళ్ళు కట్టించడానికి సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఒక లేని ఇళ్ళ నేను మీతో చెప్తాను. పరలోక రాజ్యము, యోధా పట్టణం అంటే యెరూషలేములో ఉండే ఇళ్ళు కాదు, పరలోక పట్టణంలో నివసిస్తారంట. ఏమన్నాడు? దేవుడు సియోను రక్షించును, యోధా పట్టణాలు కట్టిస్తాడు. ఓకేనా? దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని రాజ్యంలో నివసిస్తారు. ఓకే, కాబట్టి ఆయన నామాన్ని ప్రేమిస్తే ఆయన రాజ్యంలో కూడా మనము ఉంటామని బైబిల్ చెబుతుంది. తర్వాత 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. దేవుడు తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. తర్వాత అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. నేను అతనిని గణపరుస్తాడు, గొప్పవాళ్ళని చేస్తాడు. నిన్ను డే బై డే దేవుడు గణపరుస్తాడు. అది మనుషులకు అర్థం కాదు, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? గణపరుస్తాడు. గొప్ప గొప్ప పరిస్థితుల్లోకి నిన్ను నడిపిస్తాడు. దేవుని నామము నీకు తెలియాలి. దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను కాపాడతాడు.
తప్పించి వేస్తాడు. ప్రతి విధమైన బలహీనత సమస్యల్లో నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఓకేనా? దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అది మనుషులు అందుకునే ఘనత కాదు. దేవుడి నామాన్ని ఎరిగిన వాళ్ళని ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు. ఓకేనా? దేవుని నామాన్ని మనము తెలుసుకోవాలి. తర్వాత చూడండి, కీర్తన 116, 1, 2. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నీ ప్రార్థన దేవుడు వింటాడు. తెలుసా? యెహోవా నా మొర విని ఉన్నాడు, ఎందుకనగా నేను ఆయన ప్రేమించుచున్నాను. నిన్న హైదరాబాద్లో మేము బయటకు వెళ్తా ఉంటే ఆపకుండా 1/2 అవర్ వర్షం పడతా ఉంది. చాలా దూరం, 25 కిలోమీటర్ల దూరం వచ్చేసాం. ఎలా చేయాలో అర్థం కావట్లేదంటే నాకున్న ధైర్యం ఏంది? యెహోవా నా మొర వింటాడు. నేను బయటకు వచ్చి, దేవా వర్షాన్ని ఆపయ్యా, మేము మరలా తిరిగి వెళ్ళాలి అని ప్రార్థన ముగిచ్చేటప్పటికి వర్షం అయిపోయింది. మేము మరలా తిరిగి ఇంటికి వచ్చేసాం. ఏమని రాస్తుంది? యెహోవా నా మొర వింటాడు. దేవుని నువ్వు ప్రేమిస్తే నీ ప్రార్థన వింటాడు. అయ్యా ఈ బిడ్డను కాపాడు అంటే నీ ప్రార్థన వింటాడు. అయ్యా ఈ పరిస్థితి మార్చు, అయ్యా ఈ జీవితాన్ని మార్చు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుణ్ణి ప్రేమించు వారి ప్రార్థన దేవుడు వింటాడు. మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఏం చేయాలంట? నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఈ లోకములోనే కాదు, పరలోకములో కూడా మన తండ్రి ఏం చేస్తాడంట? మన ప్రార్థన వింటాడు. కాబట్టి కింద వచ్చిన చూడండి, తర్వాత ఏమని రాస్తుందో, ఆయన నాకు చెవి యొగ్గెను. అంటే ఏంది? మనం చెప్పిందంతా వింటాడు. ఎవరైనా మనం చెప్పిందంతా వింటానికి ఇష్టపడతారా? కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు చెప్పిందంతా కూడా దేవుడు వింటాడు, మొత్తం వింటాడు. అయ్యా ఇదయ్యా పరిస్థితి, ఇలా ఉందయ్యా పరిస్థితి అంటే దేవుడు వింటాడు. తర్వాత చూడండి ఏమని రాస్తుందో, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. జీవితకాలం అంతా చెప్పినా కానీ వింటాడంట. ఎంతసేపు వింటాడు? బ్రతికినంత కాలం చెప్పినా కానీ దేవుడిని ప్రార్థన వింటాడు. నువ్వు బ్రతికినంత కాలం, నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెడతాను. ఎందుకంటే ఆయన నా మాటలు వింటాడు, నా ప్రార్థన వింటాడు. ఒక మనిషి జీవిత కాలంలో ఎన్ని కోట్ల మాటలు మాట్లాడతాడు, అన్ని మాటలైనా కానీ యేసయ్య అంటాడు. ఎందుకనంటే మనం యేసయ్యని ప్రేమించాలి. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఓకేనా? పరిస్థితులు చూసి మనం భయపడకూడదు. సమస్తము సమకూడి మేలు జరుగుతుంది. దేవుని ప్రేమిస్తే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా దేవుడు మారుస్తాడు. జీవిత కాలం అంతా మన ప్రార్థన వింటాడు. 119, 132, 133. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు ఏమని రాస్తుంది చూడండి. నీ నామాన్ని ప్రేమించిన వాళ్ళకి ఏం చేస్తాడు? నువ్వు ఎలా చేస్తావో నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. అర్థమైందా? వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తిని కరుణిస్తాడు, కనికరం చూపిస్తాడు, దయ చూపిస్తాడు. ఏ పాపం కూడా ఏలనివ్వడు. జీవితకాలం వెతికిన దొరకని ఆన్సర్ ఈ మాట. ఏమన్నాడు? నీ నామము ప్రేమించిన వారికి నీవు చేయదగినట్లు నన్ను కరుణించుము. ఏ పాపము నన్ను ఏలనీయకము. పాపము ఏలుబడి చేయదు. యేసయ్యను ప్రేమించావనుకో, పాపము నిన్ను ఏల్తానని వస్తే యేసయ్య ఊరుకోడు. తన భక్తులను పాపం నుండి కాపాడుతాడు. నీ అడుగులు స్థిరపరుస్తాడు, జారిపోకుండా, నీ అడుగులు పడిపోకుండా దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు బలహీనమైన సిచ్యువేషన్స్లో పాపంలో పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి, దేవుణ్ణి ప్రేమించే బిడ్డవి అయితే దేవుడు నీ అడుగులు జారకుండా దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. విశాల మార్గం ఉండిద్ది. కొత్త సినిమా రిలీజ్ అయితే ఎంతమంది వస్తారు? మనం సినిమాసాల దగ్గర నుంచి వెళ్ళటానికి కూడా దారి ఉండదు. అంటే దేవుడు పని చేశాడనా? అట్లా ఏం కాదు. ఇరుకు మార్గము ఎలా ప్రవేశించాలంట? ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఇరుకు మార్గంలో నుంచి వెళ్ళాలి. మనం విశాల మార్గము నరకానికి తీసుకెళ్ళదు. ఓకేనా? మనం యేసయ్య తోటి నడవాలి. యేసయ్యతో పాటు మనం మన అడుగులు వేయాలి.
మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ దేవుని ప్రేమని తెలుసుకుంటూ దేవుని ప్రేమిస్తూ మనం యేసయ్య వైపు నడవాలి. చాలా మంది విశాల మార్గాన్ని ఎన్నుకుంటారు. ఎందుకు? వాక్యం అవసరం లేదు, వాక్యానుసారమైన జీవితం అవసరం లేదు, ప్రార్థనా జీవితం అవసరం లేదు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. దేవునితో సహవాసం, దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి దేవునికి. చూడండి కీర్తన 145:20. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. యెహోవా తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడతాడంట. ఎవరినో కొంతమందినే కాపాడు, అందరినీ కాపాడతాడు. ఆయన ప్రేమిస్తే ఎవరిని కాపాడతాడు? అందరినీ కాపాడతాడు. నువ్వు ప్రేమించావనుకో, నువ్వు దేవుడికి తెలుసు, నీ అడుగులు కూడా తెలుసు, నీ జీవితం తెలుసు, నీ హృదయం, ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? అందరినీ కాపాడతాడు అని రాస్తుంది. తర్వాత సామెతలు 3:12. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించెను. దేవుడిని ప్రేమించే వాళ్ళని దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని గద్దిస్తాడు కూడా. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నువ్వు చేస్తుంది తప్పని చెబుతాడు దేవుడు. మన జీవితంలో కొన్నిసార్లు గద్దింపు కూడా వచ్చింది. ఆ గద్దింపును కూడా తీసుకోవాలి. భక్తిహీనులు గద్దిస్తే తీసుకోరు, గర్విష్ఠులు గద్దిస్తే తీసుకోరు. ఎందుకని? నాశనమునకు ముందు గర్వం నడిచింది. కాబట్టి భక్తిహీనులు గద్దింపుని స్వీకరించరు. కానీ దేవుడు ప్రేమించే బిడ్డలనైతే దేవుడు గద్దిస్తాడు. మనం ఎటన్నా తప్పుదారులోకి వెళ్తుంటే దేవుడు గద్దిస్తాడు. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఆయనను ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఏమన్నాడు? ఆయన్ని జాగ్రత్తగా వెతుకువారు కనుగొంటారు. దేవుని ప్రేమిస్తే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకు నేను దాని నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తాడు? దేవుని ప్రేమించాలి. మీకు అర్థమైందా? పరలోక రాజ్యంలో ఉండాలంటే దేవుని ప్రేమించాలి. పరలోక రాజ్యం ఉంది కదా, మనం అందరం పరలోక రాజ్యం వెళ్ళాలి కదా. కొంతమంది పరలోక రాజ్యం వెళ్ళటానికి దేవుణ్ణి ప్రేమించరు. దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుని ప్రేమిస్తే యెహోవా కట్టిన పట్టణములో ఆయన సేవకుల సంతతి అందులో నివసిస్తారు అని రాస్తుంది. ఇక్కడ మన ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. దేవుని తెలుసుకున్న వాళ్ళకి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి కూడా వస్తాయి. తర్వాత 1 యోహాను 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, నేను దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించటం అనగానే అందరూ ఇప్పుడు వెళ్ళి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి కొంతమంది కళ్ళు మూసుకొని ఊగుతూ ఉంటారు. ఎదురుగా మనిషి కనపడితే మాట్లాడరు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? ఎదురుగా ఉన్న సహోదరుని కూడా ప్రేమిస్తాడు. అంతేనే కదా, కొంతమంది టెక్నిక్గా యూజ్ చేస్తారు. ఏమని? ఎక్కువ మందితో అవైలబుల్గా ఉంటే మనకు విలువ తక్కువగా ఉండిద్ది, కాబట్టి మనం ఎక్కువ మందితో కాంటాక్ట్లో ఉండకూడదు. ఇవన్నీ సినిమాల్లో పనికొచ్చే మాటలు. కానీ ఇక్కడేమంటున్నాడంటే ఎదురుగా ఉన్న సహోదరుని మనం ప్రేమించాలి. కొంతమంది మొహం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది సహోదరుడు కనపడితే కనీసం వందనాలు కూడా చెప్పరు, కనీసం నవ్వను కూడా నవ్వరు, కనీసం ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవు. దేవుని బిడ్డలు ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు. ఒకేనా? సంతోషంగా దేవుని బిడ్డలు ప్రేమ కలిగిన వారే వారి హృదయాలు సంతోషిస్తాయి. ఎలిజబెత్ మరియా కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంట? వాళ్ళు హత్తుకున్నారు. దేవుని ప్రేమ అది. దేవుని బిడ్డల్లో ఉండే ప్రేమ. ఈ రోజుల్లో ఏముంది? మనుషుల హృదయాలు ఒకళ్ళొకళ్ళు కనపడినప్పుడు హత్తుకునే ప్రేమ ఉందా? ఎక్కడుంది ఆ ప్రేమ? మనుషులు కనపడినప్పుడు అయ్యో బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏంటి తగ్గిపోయావు, ఎలా ఉన్నారు, అట్లాంటి పరిచయాలు ఉన్నాయా ఈ రోజుల్లో? ఏమున్నాయి? ఏం లేవు ఇప్పుడు. ఓకేనా? దేవునిని ప్రేమించువాడు తన ఎదురుగా ఉన్న సహోదరుని కూడా ప్రేమించాలి. బైబిల్ చదువుతున్న మాట నా మాట కాదు అది. తన ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించిన వాడు దేవుణ్ణి కూడా ప్రేమించట్లేదని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు లేడు అక్కడ. ఎందుకని? ఎదురుకున్న సహోదరుని ప్రేమించాక అర్థమైపోయింది అతడు ఎంత నీళ్ళల్లో ఉన్నాడనేది మనం అర్థం చేసేసుకోవచ్చు. ఏమని? ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు కనపడని దేవుణ్ణి ప్రేమించలేడు. మనం ఎదురుగున్న సహోదరుని ప్రేమించాలి. ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి సహకారం చేయాలి. కొంతమంది తెలివి ఏమనుకుంటారంటే తప్పించుకొని వెళ్ళటం తెలివి అనుకుంటారు. ఆపదలో ఒక మనిషిని చూసి ఎలా ఈ ఆపదలో నుంచి నాకు సంబంధం లేకుండా ఎలా తప్పించుకోవాలనేది ఈ రోజుల్లో ప్రజలు నేర్చుకున్నారు. నేర్చుకోలేదా?
ఇందులో నుంచి నాకు సంబంధం లేకుండా నేను వెళ్ళా. నిజం. ఒకడు దొంగల చేతికి చిక్కాడంట, వాడిని కొట్టి కొన ప్రాణమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాడు వస్త్రాలు దోచుకున్నారు. ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీడు వెళ్ళాడు, ఒక సొంకరి వెళ్ళాడు. సొంకరి గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. అయ్యా ఇతనికి గాయాలు కట్టాడు, తర్వాత ఇతనికి ఏమైనా అవసరం అయితే నేను ఇస్తానన్నాడు. ఈ రోజుల్లో జనాలు మన ధనము ఖర్చు అయిపోయిద్దేమో, ఒక మనిషిని ప్రేమిస్తే మన టైం వేస్ట్ అయిపోయిద్దేమో అని చెబుతున్నారు. నీళ్ల మీద నీ ఆహారం వేస్తే అది మరలా తిరిగి ఎక్కడికి వచ్చిద్ది? నీ దగ్గరకే వచ్చిద్ది. నువ్వు ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే అది మరలా తిరిగి ఎక్కడికి వచ్చిద్ది? నీ దగ్గరికే వచ్చిద్ది. నాకెందుకులే అని అనుకుంటే అటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు నాకెందుకులే అనుకునే పరిస్థితి జనాలకు వచ్చిద్ది. చాలామంది తెలివిగా నాకెందుకులే, పక్కనోడు ఎట్టిపోతే నాకెందుకులే, నేను నా ఇల్లు నా కుటుంబం ఉంటే చాలు, వాడి అట్ట నాశనం అయితే వాడు ఎలా పోతే మనకెందుకులే, వాడికి అనారోగ్యం వస్తే మనకెందుకులే, వాడికేమి బాధలు కష్టాలు వస్తే మనకెందుకులే, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నారు. తప్పది. వాక్యానుసారమైన జీవితం కాదు. స్వార్థము, స్వార్థ ప్రియులు. అంత్య దినాల్లో ఎవరు వస్తారంట? స్వార్థ ప్రియులు వస్తారు. మనుషులలో ప్రేమ చల్లారిపోయిద్ది. యేసయ్య రాబోయే ముందుగా ప్రేమ చల్లారిపోయిద్ది. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో స్వార్థం ఉండిద్ది. బెంకములు, అబద్ధములు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించే వారు వస్తారు. కానీ మనం ఏం చేయాలి? దేవుని ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమించాడు, పరిమళ సువాసనగా తను అప్పగించుకున్నాడు. మనము కూడా క్రీస్తు ప్రేమను చూపించాలి. యేసయ్య అడుగుతాడు తెలుసా మీకు, నేను రోగినై ఉన్నాను చూడొచ్చావా, నేను వస్త్రహీనుడినై ఉన్నాను చూడొచ్చావా, నేను చెరసాల్లో ఉన్నాను. ఇది హైలైట్ వర్డ్ తెలుసా మీకు? చెరసాల్లో ఎవరు ఉంటారు? ఏదో ఒక చెడు క్రియలు చేసిన వాళ్ళైనా చెరసాల్లో ఉండేది, లేదా గొప్ప గొప్ప పదవుల్లో గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు. ఇప్పుడు వెళ్ళి నేను చెరసాల్లో ఉన్నవాడిని చూస్తే నన్నెక్కడ చెడ్డోడు అనుకుంటారో, ఏమనుకుంటారు? నన్ను కూడా ఎక్కడ చెడ్డాడు అనుకుంటారో, కాబట్టి నేను మంచోడిని అవుదాం అని అనుకుంటారు. నీళ్ల మీద నీ ఆహారం వేయి, అది మరలా తిరిగి నీ వద్దకి వచ్చిద్ది. ఏ కొలతతో నువ్వు కొలుస్తావో అదే కొలత తిరిగి నీకు కూడా కొలవబడిద్ది. ఎవరికన్నా బాగా లేకపోతే అబ్బా ఏం మిడిసిపడ్డాడు బాగున్నప్పుడు, ఏం మిడిసిపడిందామా అనుకోకూడదు. దేవుణ్ణి మనం ప్రేమించేవాడు ఎదుర్కొన్న వాడిని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి. రూల్ అది, ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ అది. ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపం చేస్తున్నట్లే నువ్వు వ్యభిచారము దొంగతనం చేస్తేనే పాపం చేసినట్టు అనుకోబాక. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేది దేవుడు యేసు ప్రభు ఇచ్చిన ఒక్కటే ఒక ఆజ్ఞ. ఆజ్ఞ ఎంతమంది మేరుతున్నాం, ఎంతమంది పాటిస్తున్నాం చెప్పండి? దేవుని ప్రేమించి అంటే ఇందాక దాకా బాగుంది కదా వినటానికి వాక్యం. దేవుని ప్రేమిస్తే నాకు మేలు చేస్తాడు, దేవుని ప్రేమిస్తే నన్ను తప్పిస్తాడు, దేవుని ప్రేమిస్తే నా ప్రార్థన వింటాడు, దేవుని ప్రేమిస్తే నన్ను గణపరుస్తాడు, దేవుని ప్రేమిస్తే నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. వినటానికి వాక్యం బాగుంది. దేవుణ్ణి ప్రేమించటం అనగా తన ఎదురుగొన్న సహోదరుని ప్రేమించటం. చాలామంది కళ్ళు మూసుకొని అయ్యా నువ్వంటే నాకు భలే ఇష్టం అయ్యేసయ్యా అంటే, సరే నేను ఇష్టమైతే ఎదురుకున్న ఆకలయ్యా వాళ్ళకి ఎందుకు అన్నం పెట్టట్లేదమ్మా అని అడుగుతాడు దేవుడు. చాలామంది ఏమంటారు, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. పెదవులతో కాదు మనం దేవుని ప్రేమించాల్సింది, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యము నిజముతో నిజంగా ప్రేమించాలి. ఆకలైన వాళ్ళకి నిజంగా అన్నం పెట్టాలి, వస్త్రహీనుడికి నిజంగా వస్త్రాలు ఇవ్వాలి. ఏమన్నాడు? కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు, జాలి చూపించిన వాడు జాలి లేని తీర్పు పొందుతాడు. కొంతమంది ఏం చేస్తారు, తమ కంట్లో ఉన్న దూలమును వదిలిపెట్టేసి ఎదురు కంట్లో ఉన్న నలుసును చూస్తూ ఉంటారు. తమ కంట్లో పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి, ఆ దూలాలు చూడరు. ఎదురుకున్న కంట్లో నలుసు చిన్నదైనా సరే, ఏంది పాస్టర్ గారు జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు, అవసరం ఆ జీన్స్ ప్యాంటు కాదు. ఏం చేయాలంట? మనం ఎదుటి వాడిని ప్రేమించాలి. ప్రేమ అనేక పాపాలు కప్పిద్ది. ప్రేమించాలి. పాపులను వేసే ప్రేమించి నీతిమంతులుగా మార్చాడు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? దానియేలు గ్రంథంలో, ఎందరైతే నీతిని అనుసరించి నడుచుచు అనేకుల్ని నీతిని అనుసరించి వారుగా చేస్తారో వాళ్ళందరూ కూడా ఆకాశమందు జ్యోతుల వలె వెలుగుతారు. ఎంతమందిని నువ్వు యేసయ్య నీతిని నువ్వు అనుసరించి అనేకుల్ని నీతిని అనుసరించేవారుగా చేసావు? ఎంతమందికి నువ్వు దేవుని ప్రేమను చూపించావు, అనేకులు ఇంకొకళ్ళని ప్రేమించేవారుగా చేసావు?
ఎంతమందికి నువ్వు ఆహారము, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టావు, అనేకులకు ఆహారం పెట్టడం నేర్పించావు, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వటం నువ్వు చూసి ఎలా చేసావు, హాస్పిటల్లో ఉన్న రోగులను ఎప్పుడు దర్శించావు? దర్శించాలి, ప్రేమించాలి. ఏమంటున్నాడు? తన ఎదురుగా ఉన్న సహోదరుణ్ణి ప్రేమించిన వాడు కనపడని దేవుణ్ణి ప్రేమించడు. మనము క్రియలలో దేవుని ప్రేమను చూపించాలి, కానీ కళ్ళు మూసుకొని అయ్యా నువ్వంటే నాకు భలే ఇష్టం వేసయ్యా అంటే సరే ఇంటికి వెళ్ళమ్మా అన్నం వండుకున్నట్టుండవు, చల్లబడిపోతుంది ఇల్లు అంటాడు. ఎందుకని? క్రియలు లేని విశ్వాసం మృతం. తర్వాత చూడండి 1 యోహాను 4:21 దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. ఆజ్ఞ వేరు, హెచ్చరిక వేరు. ఏమన్నాడు? మామూలుగా చెప్పటం వేరు. నేను చెప్పుచున్నాను అంటాడు, ఆజ్ఞ ఇస్తున్నాను. ఆజ్ఞ అంటే ఆర్డర్ చేసేయాలి. ఏమంటారు? ఇప్పుడు లాక్డౌన్ అని వేసారనుకో, ఆర్డర్ అది. బయట ఎవరు తిరగకూడదు, మాస్కులు పెట్టుకోకుండా బయటకు రాకూడదు, ఆర్డర్ అది. యేసు ప్రభు మనకి ఇచ్చిన ఆర్డర్ అది. యేసు ప్రభు ఎక్కువ ఆర్డర్లు, ఒక్కటే ఒక్క ఆర్డర్ ఇచ్చాడు. కొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉండే చెప్పండి? ఒకటే ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, అలాగే నీ ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించాలి, అంతే. ఇంకేమి లేవు, ఇంకేం చెప్పలేదు యేసయ్య. ప్రేమించు ఎదురువాడిని, అయిపోయింది. సమస్తం ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడివి అయిపోతాను ప్రేమిస్తే. ఓకే. తర్వాత 1 యోహాను 5:2 మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అది అర్థమైందా? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంది? నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలనే ఆజ్ఞ ఆయన వల్ల మనం పొందున్నాం. అదే నువ్వు చేసేది. చేస్తే దేవుడు నీకేం చేస్తాడు? ఇందాక మనం చదివిన ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోకి వస్తాయి. దేవుని నువ్వు ప్రేమించాలి. రాహాబ్ అనే వేశ్య ఏం చేసింది? దేవునిని ప్రేమించింది. ప్రేమించిన తర్వాత అయ్యా మీ దేవుడే. చూడండి యెహోషువ గ్రంథం 2:11 మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. చూడామె ఏమంటుందో, మీ దేవుడే నిజమైన దేవుడు అంటుంది. అనగానే సరిపోయిందా? ఏం చేసిందంటామా తెలుసా మీకు? ఇక్కడ చూడండి 12. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడా. నేను ఆమె నా కుటుంబాన్ని కాపాడు, నీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పింది. ఆమె దేవుడిని ప్రేమించిందా లేదా? ఆమె వృత్తి ఏంటి? వేశ్య. ఓకే. కానీ ఆమె దేవుని ప్రేమించింది. ఎలా ప్రేమించింది? ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి. 2:2 దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంత చేరిన మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటిని చూచుటకై వచ్చిరని చెప్పుటకు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరిని బయట తీసుకోనరా, మేము వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చారని తెలిసింది, వాళ్ళని చంపేయాలి అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? చూడండి 6వ వచనం. తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఇంటి మీద రాసివేసి ఉన్న జనప కట్టెలో దాచిపెట్టేసింది. జనప కట్టెలు అంటే తెలుసా మీకు? జనుము తెలుసా మీకు? తెలియదు కదా మీకు. జనుము అంటే ఇంత ఎత్తున ఉంటుంది, పసుపు పూలు పోస్తూ ఉంటాయి. జనప కట్టెలు బరిగొడ్లు బాగా తింటాయి, అవి ఇంత కట్టెలేసి ఉంటాయి అనమాట. గడ్డి వాముల్లో మధ్యలో పెడతారు వాటిని. అయితే వాటిలో పెట్టి ఆమె ఏం చేసిందంట? దాచిపెట్టేసింది. దొరికితే ఏం చేస్తారు వాళ్ళు? చంపేరా? ముందు ఆవిడేం చేసింది? సహోదరుల్ని ప్రేమించింది. ఆ తర్వాత చెబుతున్నాం, అయ్యా మీ దేవుడు నిజమైన దేవుడు అని మాకు తెలుసు అయ్యా, మీరు వచ్చేటప్పుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది అయితే ఏం చేస్తారు? ముందు నువ్వు నాకు ఇలా చేస్తావా, నేను తర్వాత నీకు ఇలా చేస్తాను. ఏంటి? బిజినెస్ డీల్ మాట్లాడుకుంటారు. ఆ బిజినెస్ డీల్ మాట్లాడుకోవాలా? తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి వాళ్ళిద్దరిని కాపాడి మీరు వెళ్ళండి అని కిటికీలో నుంచి కిందకి దించింది. ఎంత కష్టం చేసి ఉండిద్ది? ఒక ఇద్దరు పురుషుల్ని కిటికీలో నుంచి కిందకి దించాలంటే ఎంత కష్టం. కిటికీలో నుంచి ఆమె కిందకి దించింది, గోడ మీద నుంచి. ఆమె ఇల్లు యెరికో కోట గోడ మీద ఉండిద్ది. దించి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే ఎర్రని దారం ఒకటి ఇచ్చి నీ కిటికీ కట్టుకోమన్నారు. ఆ ఎర్రని దారము యేసుక్రీస్తుకు సూచన. ఆ ఎర్రని దారము యేసుక్రీస్తుకి సూచన. వాళ్ళు ఏం చెప్పారు చూడండి, 15 చదవండి.
ఆమె ఇల్లు పట్టణము ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించుతున్నది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపాను. ఎంత కష్టం! తాడేసి ఒక మగ మనిషిని దింపాలంటే ఎంత కష్టం. ఈజీగా ఉండిద్దా చెప్పండి? మనకి దేవుణ్ణి ప్రేమించటం ఎలా ఉండిద్ది? ఊరకనే ఉండిద్ది. కానీ ఆమె తాడేసి కిటికీలో నుంచి వాళ్ళని దింపి తర్వాత ఏం చేసిందంట? నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఆమెని ఎర్రని దారం ఇచ్చాడు. ఆమె దేవుని ప్రేమించింది, దేవుడు కూడా ఆమెను ప్రేమించాడు. యేసుక్రీస్తు రక్తము ఎర్రని దారం ఆమె సూచన ఏంది కాబట్టి ఆమె ఇంటి వారందరూ నశింపక రక్షించబడ్డారు. ఇజ్రాయెల్లో కలిశారు. వాగ్దాన దేశంలోకి ప్రయాణం చేసే వాళ్ళ లాభం కూడా ఉంది. ఓకేనా? రాహాబను వేశ్య. యేసుక్రీస్తు సంతానములో నుంచి ఏమో పేరు కూడా ఉండిద్ది తెలుసా మీకు? తర్వాత అది పెద్ద టాపిక్ చెప్తాను నేను. రాహాబను వేశ్య కూడా అందులో ఉండిద్ది. చూస్తారా బైబిల్లో ఉందా లేదా అని? 1:5 మత్తయి సువార్త. చదువు. నయస్సోను సల్మానును కనేను, సల్మాను రాహాబునందు బోయాజును కనేను. అర్థమైందా? ఈ రాహాబ్ ఎవరు? ఆవిడే. రాహాబు నందు బోయాజును కనెను. బోయాజు రూతు. మళ్ళీ రూత్ ఎవరు? మోయాబీరాలు. రూతు నందు ఓబేదును కన్ను. ఓబేదు విశ్వాసము ద్వారా దేవుని ప్రేమించిన వాళ్ళందరూ దీవించబడ్డారు. ఓకేనా? నువ్వు దేవుని ప్రేమిస్తే ఏం చేస్తావంట? దేవుని ఆజ్ఞలు కైకొంటావు, నీ సహోదరులను కూడా ప్రేమిస్తావు. యేసయ్య ప్రేమ నీ మీద ఉండిద్ది. యేసయ్య రాజ్యంలో నువ్వు ఉంటావు. యేసయ్య రక్తము నీ మీద, నీ ఇంటి మీద ఉండిద్ది. ప్రతి శాపాన్ని యేసుప్రభువారు కొట్టివేస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.